ఇంకా పోతే వీరు ఈవెంట్ ఆర్గనైజర్ లాంటి వాటి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. డబ్బు ఉంటే అప్పు తీసుకురావద్దు, అప్పు తీసుకొస్తే కష్టం అవుతుంది వీరికి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్, ఒక నెంబర్ కలిసి వస్తుంది, నెంబర్ 1 వీరికి బాగా కలిసి వస్తూ ఉంది. ఇకపోతే 9 ఇంకా అద్భుతంగా ఉంటుంది, 7 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శుక్రవారం ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక దేవుని ఆరాధన కావాలి. ఇక దేవుని ఆరాధన కన్నా ముందు ఒక విషయం ఏంటంటే వీరికి అనుకున్నట్టు పనులు ముందుకు వెళ్ళకపోయినా, భార్యాభర్తలు వచ్చిన గొడవైనా, కోర్టు వ్యవహారాలైనా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా లేకపోతేనో ఏదో గ్రహాలు మారినటువంటి ప్రభావితం కాదు. అవన్నీ కూడా దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు, దానాలు చేస్తే అవి పోతాయి. కానీ మీకు పట్టి బీడిస్తూ, బాధిస్తూ, చుట్టూ అష్టదిబ్బంది అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మన మంచితనం తట్టుకోలేక ఎదుటివారు మనం ఏం చేయించినటువంటి చెడు క్రియ వల్ల కూడా ఇలా అవుతుంది. కాబట్టి అలా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తేనే అది ఆ సమస్య ఏంటి, దాని తగ్గట్టు పరిష్కార మార్గం ఏంటి చూపించబడుతుంది. ఇక దేవుని ఆరాధన అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, అయ్యప్ప స్వామి వారికి అర్చనాభిషేకం చేసుకోవచ్చు. బుధవారం, శనివారం రోజున వీరు ఏ వరకు స్వామి దగ్గరలో అందుబాటులో ఉంటే ఆ స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ మాసానికి ఒకసారి చేయించుకున్నా కూడా వీరికి సరిపోతూ ఉంటుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు.